అవుతుంది. ఎస్ఆర్కి మనకి ఓటు హక్కు బరాబర్ మాకు ఓటు హక్కు ఉన్నది. డబల్ ఓట్లు ఉన్నాయనుకో, ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ ఊళ్ళలో గట్టి ఇటు ఉన్నాయనుకో, ప్రజెంట్ ఆ ఓట్లు ఫస్ట్ డిలీట్ చేసుకొని మనకి ప్రజెంట్ ఎప్పుడు ఏడు ఉంటున్నారు, మన హుసేనీపుర 33 డివిజన్లు ఉంటే మనకి ఆ ఓటు ఉంది కాబట్టి ఆ ఓటు మనం మ్యాపింగ్ చేయించుకోవాలి. వేరే ఊర్లలో అక్కడ ఇక్కడ చేయించుకుని మరి ఇక్కడ చేయించుకున్నారనుకో అది కాదు, ఎక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మనకు ఎక్కడ ఉన్నారో అదే అక్కడ ఉంటే అక్కడ చేయించుకొని, ఇక్కడ ఉంటే ఇక్కడ చేయించుకోవాలి. పక్క డివిజన్లో ఉంటే పక్క డివిజన్లలో ఓటు మనకు పోయిందనుకో పక్క డివిజన్ని డిలీట్ కొట్టి మనం ఇప్పుడు ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాం అక్కడే ఓటు మనం మ్యాపింగ్ చేయించుకోవాలి. పక్క డివిజన్లో ఉంటే పక్క డివిజన్లోనే చేయించుకోవాలి. మాత్రం 2-3 ఒక్క పేరు మీద 2-3 ఓట్లు ఉండకూడదు. రేపటికి ఆ మేము మ్యాపింగ్ అయిపోయిందని బిఆర్ఓ చెప్పిరనుకో అయిపోయిందని చూపిస్తుంది. మళ్ళా ఎలక్షన్ల అప్పుడు మనకి మన లిస్టులో పేరు రాకుంటే అది ఎవరికి ఇబ్బంది, మనకే ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మాకు పేరు రాలేదు, మేము మ్యాపింగ్ చేయించుకున్నామంటే మీ తప్పు ఏముంటుంది, ఆ డిలీట్ చేయాలి, ఆ డిలీట్ కాలేదు, ఈ మ్యాపింగ్ అయింది, ఈ మ్యాపింగ్ ఇలా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తారు. అందుకోసం మళ్ళీ అప్పుడు మాకు ప్రూఫ్లు ఉన్నాయి, మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉన్నది, మాకు తాతయ్య పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు పాస్పోర్ట్ ఉంది, మాకు అది ఇది అని చెప్తారు కదా, రేషన్ కార్డు ఉంది. అయినా మీకు ఎక్కడ పోయినా ఎవ్వరు హెల్ప్ చేయరు. ఎవరైనా నేనైనా కానీ కార్పొరేటర్ కానీ ఎవరైనా కానీ పెద్ద మనుషులు ఏ లీడర్స్ ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే అది ఓటు లేకపోతే మనం భూమిలా మనం చచ్చినట్టే. ఓటు ఉంటేనే అధికారంలో ఉన్నట్టే. అధికారం నడుస్తుంది, మనతోనే అన్నీ నడుస్తాయి. ఆ ఓటు ఉండాలి, ప్రజలు నోటుతోనే మనకు అన్నీ నడుస్తాయి, అన్నీ ఉంటాయి. రేపటికి మీకు మళ్ళా ఆధార్ కార్డు పనికిరాదు, రేషన్ కార్డు పనికిరాదు, ప్రాపర్టీ పేపర్లు కూడా పనికిరాదు. ఇది ఒక్కటి చెప్తున్నా, ఓటు ఉండాలి ఖచ్చితంగా. మేము బతికి ఉన్నాం అన్నట్టే ఓటు ఉండాలి. మళ్ళీ పిల్లల ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే మేము మ్యాపింగ్ కరెక్ట్ చేయించుకోవాలి. వీళ్ళడితోనే అనాలి మాకు ఫలానా ఓటు ఉన్నది, అటు మేము ఉండలేము, మేము అది డిలీట్ చేయించుకుంటాం, ఇగో ఈ నెంబర్ మేము డిలీట్ చేయించుకున్నాం, ఇగో ఈ ఓటు మాకు మ్యాపింగ్ కావాలని చెప్పండి. అది కరెక్ట్ ఉంటుంది. అది ఎందుకంటే ముందు పోయినట్టు. ఇక రేపటికి మనకు రాకపోతే కథం అయిపోయి మా పని క్లోజ్, మేము సచ్చినట్టే, మాకు ఫ్యూచర్ లేదు. ఇక అందుకోసం అంటున్నా, మీరు జాగ్రత్తగా మనం ఓట్ మ్యాపింగ్ చేయించుకొని మనం చూసుకోండి. ఓట్ మ్యాపింగ్ ఎందుకు ఉండాలంటే రేపటికి ఏమైనా పథకాలు ఉన్నా గవర్నమెంట్ త్రూగా పథకాలు వస్తున్నాయి, అన్ని ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఎవరికైనా పథకాలు వస్తున్నాయి. ఆ పథకాలు ఫాలో చేయాలంటే మనకు ఓటు ఉంటేనే మనం ఫాలో చేయొచ్చు. ఒకవేళ ఓటు లేకపోతే మనకి ఏ పథకాలు రావు. ఇది కూడా గ్యారంటీ. ఎందుకంటే చెప్తున్నారు కూడా, పెద్దలు కూడా చెప్తున్నా, నేను కూడా చెప్తున్నాను కాబట్టి ఇది కరెక్ట్ ఉంటుంది. ఇది రూడ్, ఇది మనకు సరిగ్గా రూడ్ అంటే ఇదే ఉన్నది. ఓటు ఉంటేనే రేపటికి పథకాల గురించి కూడా మనం ఫైట్ చేయవచ్చు. మళ్ళీ ఇది ఓటు లేకపోతే మీరు ఫైట్ చేయంత కూడా మీకు బలం ఉండదు.